23 ఫిబ్రవరి ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు ఫిబ్రవరి 23వ తేదీ, ఈరోజున ఆదివారం. మాఘమాసంలో మనకి ఆదివారాలు చాలా విశేషం. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తే మనకి సర్వదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందులో గ్రహాల యొక్క అనుగ్రహం బాగా లభిస్తుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఇవాళ మాఘమాసంలో చివరి ఆదివారం వచ్చింది. మరి ఈ చివరి ఆదివారాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని మాఘమాసంలో నదీ స్నానం ఒక విశేషంగా చెప్తూ ఉంటారు. కనీసం ఇవాళైనా, రేపు ఏకాదశి రేపైనా, మరి మాస శివరాత్రి అక్కడ మనకి 26వ తేదీన ఉంది. ఆ రోజునైనా మాఘామావాస్య చాలా విశేషం స్నానాలకి. ఆ రోజున ఉదయం 7:08 వరకు మాఘామావాస్య ఉంది, 28వ తారీఖు నాడు. దాన్నైనా సద్వినియోగం చేసుకుని నదీ స్నానం ఒక్కసారి చేయండి. జీవనదులు పక్కన ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తదుపరి ఈ రోజున సూర్య ఆరాధన నిమిత్తంగా మీకు ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి 1-12 గంటల లోపుగా. అలాగే మరి ఎవరైనా ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దేవాలయాల్లో ఈ సూర్య నమస్కార మంత్రాలు పారాయణ చేస్తుంటే వెళ్ళి ప్రత్యక్షంగా వీక్షించి దర్శించి ఆ సూర్య నమస్కారాలు పారాయణ మంత్రాల యొక్క పారాయణ సంబంధించినటువంటి నివేదన చేసిన పాయసాన్ని ప్రసాదంగా తీసుకోండి. సూర్యభగవానుడు అనుగ్రహం లభిస్తే, గ్రహానుగ్రహం లభించి మీరందరూ కూడా సుఖజీవనం చేసే అవకాశం వస్తుంది. ఇది సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ, మరి ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూస్తే స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు మాఘమాసం కృష్ణపక్ష దశమి ఉదయం 10:27 వరకు ఉంది. మూలా నక్షత్రం పగలు 3:45 వరకు ఉంది. వర్జం పగలు 2:07 నుంచి 3:45 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 9:03 నుంచి మరి 10:44 వరకు ఉన్నాయి. వర్జ్యం మరల రాత్రి 1:42 నుంచి 3:21 వరకు కూడా ఉంది. ఇక ఈ రోజున సాయంత్రం దుర్ముహూర్తం 4:22 నుంచి 5:14 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6 గంటలకు. ఏదైనా శుభ సంబంధమైన వ్యవహారం చేద్దాం అనుకునే వాళ్ళకి సాయంత్రం 6:10 సమయం అనుకూలంగా ఉంది. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకునే ముందు ఒకసారి గ్రహచారం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఈ వారం రోజుల్లోనూ కూడా గురువు వృషభంలోనే ఉంటారు. అలాగే మరి కుజుడు మిథునంలోనే ఉంటారు. ఇక్కడ రాహువు మీనంలో, కేతువు కన్యలో, ఇది మార్పు లేదు. అయితే 27వ తారీఖు నాడు బుధుడు కుంభంలో నుంచి మీనంలోకి వెళ్తారు. రవి మాత్రం కుంభంలోనే ఉంటారు. శని కుంభంలోనే ఉంటారు. ఇక్కడ మనకి అమావాస్య ముందు రవిచంద్ర బుధ శనులతో కలిసి మనకి 27వ తారీఖు నాడు మరి అక్కడ చాతుర్గ్రహ కూటమి కొద్దిసేపు ఏర్పడింది. ఇది కొంచెం దేశారెస్ట్ యోగమే. అయితే చంద్రుడితో కూడినటువంటి దేశారెస్ట్ యోగాన్ని పెద్దగా పరిధిలో తీసుకోవాలని చెప్తూ ఉంటారు. వచ్చే సంవత్సరం మాత్రం అమావాస్యలకి ముందు, ప్రతి అమావాస్యకి ముందు ఈ యొక్క చాతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి వచ్చినాయి. తర్వాత శుక్రుడు ఈ వారం అంతా కూడా మీనంలోనే ఉంటున్నారు. ఇది ఈనాటి గ్రహచారం. అలాగే ఈ చంద్రుడితో కూడుకుని మళ్ళా మనకి చంద్ర సంచారం అంతా కూడా మీనం, కుంభం, అలాగే మకరం, కుంభం, మీనం, మేషంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తోంది. ఈ వారంలో అందరూ కూడా మరి మాఘమాసం చివరికి వస్తున్న సందర్భంలో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు సూర్య ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయి. సూర్య ఆరాధనలో స్తోత్ర పారాయణలు, మంత్రాలు పారాయణలు ఇవన్నీ కూడా మధ్యాహ్నం 12 లోపుగా పూర్తి చేసుకోవాలి. కారణం ఏంటంటే మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఆదిత్య హృదయం పారాయణ చేయకూడదా అంటే, మనకి ప్రత్యక్షంలో నారాయణ స్వరూపం ఆయన గోళ రూపంలో హాయిగా ఖగోళంలో తిరుగుతూ సంచారం చేస్తూ కనబడుతున్నాడు. ఆయన ప్రత్యక్షంగా ఆయన ఎదుర్కొండా వస్తున్నాడు. మనం పూజలు పునస్కారాలు ఏం చేసినా సరే తూర్పుముఖంగా కూర్చుని చేయాలి. ఆయన ఎదురుకుండా వస్తున్నప్పుడు ఆయనకి అభిముఖంగా మనం కూర్చుని ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. మరి మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఆయన పశ్చిమాభిముఖుడు అయిపోతాడు. ఇక కరెక్ట్గా నడినెత్తి మీద నుంచి పడమరకు వెళ్తూ ఉంటాడు ఆయన. మనం తూర్పు తిరిగి కూర్చుంటాం. అంటే ఆయన పృష్ఠభాగం పెట్టి ఈ పారాయణలు చేస్తుంటే ఆయన అనుగ్రహించడం అనేది ఆయన వెళ్తూ ఉంటాడు. ఆయన పృష్ఠం వైపు మనం పృష్ఠభాగం పెట్టి కూర్చుని అదేమో ఉపయోగం లేదు కదా. దేవతలకు అభిముఖంగా కూర్చుని అర్చన చేయాలి కదా. స్తోత్ర పారాయణలు ఇవన్నీ కూడా. మిగతా దేవతల యొక్క విధానం వేరు. ఈ మరి ఏదైనా సూర్య సంబంధమైనటువంటి ఆరాధనలో విధానం వేరు. ఇక్కడ
మనకి సూర్య భగవానుడిని మనం ప్రధానంగా ఉద్దేశించి ముందుకు వెళ్తున్నాం. ఈ సూర్య భగవానుడిని ఉద్దేశించి ముందుకు వెళ్తున్నప్పుడు ఈ సూర్య భగవానుడు మిగతా దేవతలకి ఈ సూర్య భగవానుడికి తేడా ఏంటంటే సూర్య భగవానుడు గోళ రూపంలో ఎదురుకుండా కనబడుతున్నాడని మనకు ప్రత్యక్ష నిదర్శనం. కాబట్టి మధ్యాహ్నం 12 లోపుగానే విశేషం అనేది ఖచ్చితమైన అంశం అండి. సూర్యారాధన మధ్యాహ్నం 12 లోపుగా విశేషం ఉంది. మధ్యాహ్నం తర్వాత చేసేవన్నీ కూడా సంధ్యావందనాలు అవన్నీ వేరు. మనం ఆ సూర్యభగవానికి అభిముఖంగా కూర్చోవాలి, తూర్పుముఖంగా కూర్చోవాలి. అందువలన ఆయన తూర్పుముఖంగా గోళ రూపంలో చక్కగా ఆయన రథాలెక్కి పడమరముఖంగా ఆయన ప్రయాణం చేస్తుంటాడు, మనం తూర్పుముఖంగా ఉంటాం. మధ్యాహ్నం 12 దాటిన తర్వాత ఆయన పడమర వైపు ప్రయాణం ఆయన సాగుతూ ఉంటుంది. మనం తూర్పుముఖం చూసి చేస్తాం కానీ పడమర తిరిగి ఈ ఆదిత్య హృదయం కానీ అరుణపారాయణ కానీ ఈ సృచా సౌరం ఇట్లాంటివన్నీ చేస్తుంటే ఆయన వీపు మనం వీపు పెట్టి కూర్చున్నట్టు అవుతుంది. ఎలా కుదురుతుంది? కాబట్టి 12 లోపుగానే ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. హోమాలు కానీ మరి జపాలు కానీ తపాలు కానీ అన్నీ కూడా 12 లోపుగా చక్కగా అర్చనాక్రమం వ్యవహారం అంతా కూడా పూర్తి చేసుకుని దాని తగ్గట్టుగా పూర్తి చేసుకోవాలి. చాలామంది చేస్తుంటారు, వాదిస్తుంటారు, ఏం ఒక్కలేదని చేయించండి అంటారు. అలాంటి వాళ్ళందరికీ నమస్కారం. మిగతా దేవతల్లో ఇలా మనకి ప్రత్యక్షంగా కనబడే అవకాశం ఉంది. ఇక్కడ ప్రత్యక్ష సూర్యనారాయణుడు ఖగోళంలో చక్కగా కనబడుతుంటే ఆయనకి అభిముఖంగా కూర్చొని చేయాల్సిన దాన్ని ఆయనకి వ్యతిరేకంగా దిశలో కూర్చొని, పైగా ఆయన పృష్ఠభాగం వైపు మన పృష్ఠభాగం పెట్టి కూర్చోవడం మధ్యాహ్నం 12 తర్వాత అంటే మనం కూర్చోవడం తూర్పుముఖంగానే కూర్చుంటాం. ఆయన పడమర ముఖంగా వెళ్ళిపోతూ ఉంటాడు మన దాటి గోళ రూపంలో. మిగతా దేవతలు అట్లా మీకు గోళ రూపంలో దర్శనమిచ్చే అవకాశాలు ఒక్కటే ఉంది. అందువల్లనే పెద్దలందరూ కూడా అట్లాగే అనుష్ఠిస్తూ ఉంటారు. అయితే దేవాలయాల్లో నవగ్రహ మండపంలో తూర్పుముఖంగా ఎందుకు పెడతారు సూర్యభగవానుడిని అంటే అక్కడ ప్రతిష్ఠ చేసేటువంటి ఆగమ సంబంధంగా ఏ దేవతామూర్తినైనా సరే ఆయన తూర్పుముఖంగా పెట్టచ్చు. ప్రతిష్టాకల విషయంలో ఆగమశాస్త్రంలో అట్లా ఉంటుంది. అందువలన ఆయన సూర్యభగవానుడిని తూర్పుముఖంగా ఉంచి నవగ్రహ మండపంలో మరి మండపాలు నిర్మాణం చేస్తారు. అయితే మనం ప్రతిష్ఠ చేయనటువంటి విగ్రహాలు ఉన్నాయే అవన్నీ కూడా స్వామివారు పడమర వైపు వెళ్తున్నట్టే పెట్టుకోవాలి. అట్లా కాకుండా తూర్పు వైపు పెడుతుంటే ఎదురు సూర్యుడు అనమాట. సూర్యుడేమో ప్రత్యక్షంగా ఆయన పడమరకు వెళ్తుంటే మనం ఆ గుర్రాలెక్కి ఉన్నటువంటి రథం ఎక్కువ ఉన్నటువంటి ఆ సూర్యభగవాన్ని తూర్పు పెడుతున్నామంటే మనం కొంచెం తేడా చేస్తున్నామేమో అని ఆలోచించుకోవాలి. ఆ విధానంలో మధ్యాహ్నం 12 లోపుగా ఈ మాఘపాదివారాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా ఎక్కడైతే సూర్య నమస్కారాలు పారాయణలు జరుగుతూ ఉంటాయో ఆ సూర్య నమస్కార మంత్రాలు పారాయణ జరుగుతుంటాయో మీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. విజయవాడలో కనకదుర్గ క్షేత్రం, దాని కింద ఉన్నటువంటి విజయేశ్వర స్వామి క్షేత్రం జరుగుతుంది. సిద్ధక్షేత్రం విజయవాడకి చక్క ఈశాన్యంలో ఉన్నటువంటి ఆ చిన్నకంచిలో జరుగుతుంది. ఆ తర్వాత మరి అద్దేపల్లి వారి శివాలయం చలబల్లి బంగ్లా దగ్గర జరుగుతుంది. కృష్ణలంకలో కోదండరామాలయం జరుగుతుంది. ఇలా చాలా చోట్ల జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళి ఆ ప్రసాదం తీసుకోండి. ఆ సూర్యభగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రలో ఉండి ఆయన అనుగ్రహిస్తే గ్రహాలని కూడా అనుగ్రహిస్తాయి. అందువల్ల అందరూ కూడా ఈ మాఘపాదివారాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఇక్కడి నుంచి రాబోతున్న 5 రోజులైనా సరే నిత్యం చక్కగా మధ్యాహ్నం 12 లోపుగా ఈ సూర్యారాధన పూర్తి చేస్తారని చెప్పేసి తద్వారా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ అందరం కూడా ఒకసారి భగవన్నామం చేసి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచార రీత్యా ఉన్నటువంటి ఫలితాంశాలు చూద్దాం. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. ఓం శివరామ గోవిందనారాయణ మహాదేవ. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ఈ మేషరాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా ఈ వారం రోజులు కూడా తెలివిగా ఓర్పుగా చక్కగా చెప్పుకుంటూ చాలా మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగవంతంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. కుటుంబ వ్యవహారాల్లో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. రాహు శుక్రులు వ్యయంలో ఉన్నారు కదా. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఈ రోజున ఈ వారం రోజుల యొక్క గ్రహచారాన్ని బట్టి మనం చూస్తే ఉద్యోగంలో అధికారుల ద్వారా ఒత్తిడి పెరుగుతుంది. తోటి వాళ్ళు మీకు సహకారం చేసేటువంటి అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా కొంచెం ఓర్పు సహనం తగ్గి ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీకు అవసరానికి తగ్గట్టుగా శరీరం సహకారం లేకపోవడం, ఏదో మంచి ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకుంటారు, దాన్ని చేసే ఓపిక ఉండదు. అలాగే డబ్బులు సమకూరవు. ఇక్కడ జాతకరీత్యా దోషమా ఇబ్బందికరమైన ఘటనలా అంటే అవే ఉండవు, అన్నీ ఉంటాయి. ఉండి కూడా ఏదో చేసుకోలేని పరిస్థితి ఒకటి ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా కొంచెం చికాకులకి దగ్గరయ్యే అవకాశాలు మరి బాగా కనబడుతున్నాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం ప్రత్యేకంగా శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. అందరూ కూడా మరి మీ కార్యక్రమాలన్నింటినీ కూడా
చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాహు శుక్రుడు ఇద్దరు వేయంలో ఉన్నారు. ఆ స్నేహితుడు సహకారం చేస్తాడులే, వీడి మీద ఆధారపడితే పని అవుతుందిలే అని ఏదైతే అనుకుంటారో ఆ పనులు ఆగుతూ ఉంటాయి. తద్వారా కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు జాగ్రత్త పడితే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ధైర్యంగా ఉంటారు, మంచి ప్లానింగ్ చేస్తారు. అమలు చేద్దామనేసరికి శరీరం సహకారం చేయకపోవడమో, డబ్బు సహకారం కాకపోవడం జరుగుతూ ఉంటుంది. దీని మూలంగా కొంచెం చికాకు పడతారు. మార్కెటింగ్ ఉద్యోగస్తులకి సాధారణ స్థాయిలో మంచి ఫలితాలు వస్తాయి. ఇక మీ అందరికీ కూడా చెప్పే సూచన ఏంటంటే, అశ్విని నక్షత్రం వాళ్ళ విషయంలో పనులన్నీ కూడా చాలా ధైర్యయుక్తంగా పూర్చుకునే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా నూతనోత్సాహంతో పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కృత్తిక ఊటపాదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని మరి చాలా సునిశ్చితంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. ఈ రాహు శుక్రులు ఇద్దరు కూడా వ్యయంలో ఉన్నారు కదా, ఈ నేపథ్యంలో మీరు కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చక్కగా నిత్యం దుర్గా సప్తశిలోకి 11 సార్లు పారాయణ చేయడం, ప్రాతకాలంలో ఎర్రటి పుష్పాలతో లక్ష్మీ అష్టోత్తరం ప్రకృతం వికృతం వ్యతిహాం సర్వభూత హితప్రదాం ఆ నామాలు ఉన్నాయి కదా, వాటితో స్వామివారిని అర్చన చేస్తే, అమ్మవారిని అర్చిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి మీకు చాలా మటుకు సమస్యలు తీర్పే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మీ యొక్క పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకోవడం వలన చాలా లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. ఇక మీకు సంబంధించి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తున్నాం. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత వృషభ రాశి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అలాగే ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అందరూ ఇవాళ మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. ఈ వారం రోజులు కూడా మీరు తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. అన్ని పనులన్నీ కూడా సానుకూలం చేసుకునే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే మీ పనులన్నీ కూడా ఏం చేసినా సరే ఏదో రకమైనటువంటి చికాకును సృష్టించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. కారణం ఏంటంటే, ఏదైతే మీకు అనుకూల స్థితిని ఇచ్చేటువంటి గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలతో లాభాలు జరుగుతున్నప్పటికీ కూడా మీరు కొంచెం వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మీ పరిధి కంటే కూడా వేగంగా వెళ్ళి పనులు చేసడం మూలంగా కొంచెం చికాకులు కూడా పొందే అవకాశాలు వస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే అన్నీ లాభదాయకంగా నడిచే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు కూడా జాతక రీత్యా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీకున్నటువంటి ఈ యొక్క మార్కెటింగ్ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఏదైనా కొత్త శుభకార్య ప్రయత్నాలు ఉన్నవాళ్ళు, కొత్త వ్యాపార ప్రయత్నాలు ఉన్నవాళ్ళు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా గురువు, శుక్రుడు, బుధుడు, రవి, శని ఇన్ని గ్రహాల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత విశేషమైనటువంటి లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం. కోర్టు వ్యవహారాలు నడుపుకునే వాళ్ళకి కోర్టులో ఒకవేళ పనులు అనుకుంటే ప్రైవేట్ సెటిల్మెంట్ చేసుకునేందుకు కూడా ఇప్పుడు చక్కటి అనుకూలాలు ఉన్నాయి. గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. దీన్ని సద్వినియోగం చేసేసుకోవచ్చు. ఒకవేళ కోర్టులో లేట్ అవుతుంది, విడిగా అన్నీ కూడా సెటిల్ చేస్తున్నాం అనుకుంటే, లేదు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు రూపాయి ఎక్కువ తగ్గొట్టేద్దాం, స్థిరాస్తి అమ్మాలన్నా కొనుగోలు చేయాలన్నా సరే ఇప్పుడే టైం చాలా అనుకూలంగా ఉంది. ఇట్లాంటి టైంలో కనుక సమయాన్ని వృధా చేసుకునే వాళ్ళు అంతకన్నా ఇంకా ఉపయోగం లేదు. ఇంత సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలన్నప్పుడు ఎక్కువగా శ్రమ చేయాలి. పరీక్షల సమయం దగ్గరికి వస్తుంది. విద్యార్థులు కనుక ఇట్లాంటి టైంలో చదువు మీద కనుక దృష్టి బాగా కేంద్రీకరించి ఎక్కువగా ఇండస్ట్రీ చేస్తే వాళ్ళకి విద్యా వ్యాసంగం మీద బాగా ఇంకా మంచి ఫలితాలు వచ్చి వాళ్ళు పరీక్షల సమయంలో ఇప్పుడు చేసినటువంటి కృషి ప్రభావం తర్వాత గ్రహాలు ఒకవేళ వ్యయంలో ఉన్నా ఎక్కడున్నా సరే ఇంకా లాభాలు పొందే అవకాశం వస్తుంది. ఇది గమనించుకున్న విద్యార్థులు ఎక్కువగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సత్ఫలితాలు బాగా వస్తాయి. ఇందాక చెప్పాను, ఇక్కడ ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం దూకుడు తగ్గించాలి అని. అందువలన దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. ప్రదోషకాలంలో లక్ష్మీ నృసింహకరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి. చాలా ఆరోగ్య విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన గ్రహచారం నడుస్తోంది.
కుజుడు జన్మలో సంచారం చేస్తూ అటువంటి సమస్యలను సృష్టిస్తాడు. నిజంగా వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, పనిముట్లు వాడకంలో జాగ్రత్తగా ఉండాలి, ప్రమాదాలు జరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర విషయాలకు దూరంగా ఉండండి, కలహాలకు దూరంగా ఉండండి, వాగ్ధోరణి బాగా నియంత్రించండి, చాలా కట్టడిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. తద్వారా మీరు చాలా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కటి తెలివితేట ప్రదర్శించి చాలా లాభదాయక ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం జాగ్రత్తలు పాటిస్తే లాభాలు పొందే అవకాశం ఉంది. కేవలం కుజుడు మాత్రం మిమ్మల్ని చెడగొడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఈ మిథున రాశి వాళ్ళకి అత్యవసర సందర్భాల్లో డబ్బులు అందవు, రుణాలు అందవు, రావాల్సిన ఆదాయం లేట్ అవుతుంటుంది. కానీ రోజువారీ పనులకు మాత్రం ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. ఒక్కొక్కసారి రుణాలు మీ దగ్గర తీసుకెళ్ళిన వాళ్ళ ద్వారా వాళ్ళు ఎగ్గొడతారేమో, వాళ్ళు ఎగవేత వేయడం మూలంగా మీకు ఏమైనా నష్టం వస్తుందో భయం కూడా ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కూడా ఈ సరుకులు అప్పించి వ్యాపారం చేస్తుంటారు కదా, వాళ్ళకు కూడా ఈ వారం రోజులు కొంచెం భయాందోళన బాగా పెరిగే అవకాశం ఉంది. సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేయండి. శివకుటుంబం నలుగురు ఉన్నటువంటి దేవాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వస్తాయి. మీరు వ్యాపారస్తులు అయితే కనుక మీ కౌంటర్లలో, లేకపోతే ఉద్యోగస్తులు అయితే కనుక మీరు వర్క్ ప్లేస్లో సూర్యాస్తమ సమయం దగ్గర నుంచి 1 గంట సేపు చక్కగా ఆ శివ సంబంధమైన స్తోత్రాలు వినడానికి అలవాటు పడండి. తద్వారా బుద్ధి కుశలత పెరుగుతుంది, ఈ సమస్యలు తీరతాయి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అక్కడ మృగశిర 3-4 పాదాల వాళ్ళకి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కుటుంబ ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు పొందుతారు. పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళు ప్రతి వ్యవహారంలో కూడా ఆటంకాలతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం గోచరిస్తూ ఉంది. కర్కాటక రాశి. చాలా ధైర్యంగా ఉన్నట్టు కనబడతారు, మనసులో భయం బాగా వెంబడిస్తూ ఉంటుంది. ఆరోగ్యం అంత బాగానే ఉంటుంది. పాత ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం వస్తుంది. దైనందిన కార్యక్రమాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి, కానీ బాగా నిబ్బరంగా ఉండి చాలా చక్కగా కండక్ట్ చేస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటించి మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి జాగ్రత్తలు తీసుకుని బయటపడతారు. యాక్చువల్లీ అష్టమంలో రవి, శని, బుధ, వ్యయంలో కుజుడు మీకు చాలా డ్యామేజీలు తీసుకొచ్చే గ్రహాలే. అయినప్పటికీ కూడా రాహు, శుక్ర, గురువుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత ఆ డ్యామేజీలు ముందుగా కనుక్కొని ఎక్కడెక్కడ సమస్యలు రాబోతున్నాయి, వాటి మనం ఏ విధంగా సరి చేసుకోవాలి, ఎక్కడ ఇబ్బంది వస్తుంది, దానికి ఎక్కడ మనం ఎంత తెలివిగా ప్రవర్తించాలనే విషయంలో తగు జాగ్రత్తలు ప్రదర్శించి మీరు కాలక్షేపం చేస్తారు. యాక్చువల్లీ మీ పర్సనల్ జాతకాలు కూడా చూపించుకోవడం మంచిది. ఇన్ని గ్రహాలు అష్టమంలో, వ్యయంలో ఉన్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని ఇబ్బందులు పడడం కంటే కూడా ఇబ్బంది రాకముందు వాటి మీద ఒక అవగాహన పొంది దానికి తగినటువంటి శాంతి మార్గాలు అనుష్ఠించడం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ మీరు మీ యొక్క జాతకాలు కూడా మీ సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళి పరిశీలింపజేసుకోండి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు మీరు ఓన్గా అన్ని అంశాలను ప్రస్తావన చేసుకుంటూ పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా మటుకు లాభదాయక ఫలితాలు వస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ మీ అందరికీ కూడా ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే, ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు వీటిని ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. పునరుసు 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న సమస్యలను తెలివిగా సరి చేసుకుని ముందుకు వెళ్తారు. కొంతమంది ఈ పునరుసు 4వ పాదం వాళ్ళు ఇంత చికాకుల్లో కూడా ప్రమోషన్ వైపు మీ ప్రయాణం నడిచినా ఆశ్చర్యపోవక్కర్లేదు అనేటువంటి విషయాలు గోచరిస్తూ ఉన్నాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి శ్రమయుక్తమైనటువంటి కాలం నడుస్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్ళాలి, తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు. అలాగే ప్రతి అంశాన్ని కూడా స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీ ప్రతి పనిని కూడా మీరే స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే కొన్ని సమస్యలు పరిష్కరింపబడుతూ ఉంటాయి. అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి
అక్కడే కూర్చుని లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయండి. తద్వారా చాలా మటుకు చికాకులు దూరం అయ్యే అవకాశం వస్తుంది. సింహరాశి. అద్భుతమైనటువంటి కాలం నడుస్తోంది అనడానికి అవకాశం లేదు, కానీ చికాకులు పడేటువంటి టైం మాత్రం కాదు అని చెప్పచ్చు. బుద్ధి కుశలత ప్రదర్శించి చాలా మటుకు సమస్యలను దూరం చేసుకునే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేయొద్దు, కొత్త ప్రయోగాలు చేయొద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు, మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే మంచిది. ఆర్థిక లావాదేవీలు ప్రత్యేకంగా జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి రవి, శని పనులు ఆలస్యం చేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాగే మరి ఇక్కడ లాభంలో కుజుడు మీకు ధైర్యాన్ని ఇచ్చినప్పటికీ కూడా అష్టమ రాహు శుక్రులు ఇక్కడ సప్తమంలో ఉన్న రవి బుధ శనుల వలన కొంచెం పనులు వాయిదా పడడం, చికాకులు కలగజేయడం అనేది జరుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే తోటి వాళ్ళని నమ్మి ఎటువంటి వ్యవహారాలు వెళ్ళొద్దు. అనవసరమైన ప్రయాణాలు విరమించుకోండి, అనవసరమైన కాలక్షేపాలు విరమించుకోండి. కోర్టు వ్యవహారాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, శుభకార్య ప్రయత్నాల్లో కొంచెం వాయిదాలు తీసుకోవడం మంచిది. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోవద్దు. బంధువులతోనూ స్నేహితులతోనూ కలిసి మీరు చర్చలు చేయవలసిన సందర్భం వచ్చినప్పుడు ఆగ్రహావేశాలు ప్రదర్శించద్దు, కలహాలకు దూరంగా ఉండండి. అలాగే విద్యార్థులు, రైతులు, షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు కూడా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాల్సిన కాలం. మఘా నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలోనూ కుటుంబ విషయంలోనూ చికాకులు ఉంటాయి. పుబ్బ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి సుఖవంతమైన జీవితం గడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీరామ జయ రామ జయ జయ రామ అని నామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయడం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవడం మంచిది. ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి కాలభైరవాష్టకం, దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళు, ఈ సింహరాశి అయినటువంటి ఉత్తర ఒకటో పాదం వాళ్ళు ఈ వారం రోజులు కూడా ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధను కనబరచాలని చెప్పి సూచిస్తున్నాం. కన్యా రాశి. చాలా మంచి వార్తలు వినే అవకాశం వస్తూ ఉంటుంది. బంధువులకి మంచి జరిగిందనో, స్నేహితులకి మంచి జరిగిందనో, మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఆరోగ్యాలు సెట్ అయినాయని, లేకపోతే కుటుంబంలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచి వైద్యం లభించిందని, ఇలాంటి అన్ని చక్కటి వార్తలు వింటూ ఉంటారు. చాలా ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. అసలు గత సమస్యలను మర్చిపోయి కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కొంతమంది కొత్త కొత్త ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి మంచి వార్తలు కనబడుతూ ఉంటాయి. ఆగ్రహావేశాలు వదిలేసినటువంటి కన్యారాశి వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తుంటాయి. ఒక్కొక్కసారి నలుగురు కలిసినప్పుడు మాట్లాడే తీరులో మీరు కొంచెం మాట తీరు కంట్రోల్ చేసుకోవాలి. అవమానకరమైన ఘటనలు కూడా ఎదురే అవకాశం వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ లగ్నానికి రాహు కేతుల సంయోగం, శుక్రుడు సప్తంలో ఉండడం కూడా అంత శ్రేయస్కరమైన అంశం కాదు. అటువంటి సందర్భంలో కొంచెం ఆగ్రహవేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. విదేశీ నివాసపణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్త చూసుకోవాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా కలువ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా మీరు ఎంతో కంట్రోల్గా వ్యవహారం చేస్తూ లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విద్యార్థులకు, రైతులకు, ఫైనాన్స్ వ్యాపారులకు, షేర్ వ్యాపారులకు అందరికీ కూడా గురుబలం చాలా బాగుండడం, షష్టంలో రవిశనులు అనుకూలించడం, దశమంలో కుజులు అనుకూలించడం మూలంగా చాలా లబ్ధి పొందే అవకాశం ఉంది. శుభకార్య ప్రయత్నాలు వేగవంతంగా పూర్తవుతాయి. పుణ్యకార్య ప్రయత్నాల్లో లాభాలు ఉంటాయి. అయితే ఈ శుక్రరాహుకేతుల మూలంగా మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అది చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. గత సమస్యలకి పరిష్కార మార్గాలు కనబడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త కొత్త ప్రాజెక్టులకి మంచి బేస్ వేస్తూ ఉంటారు. అన్ని విధాల లాభాలు అందుకుంటారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఎస్పెషల్లీ చిత్తా నక్షత్రం వాళ్ళకి మాత్రం ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రమోషన్స్ కూడా అందే అవకాశం వస్తుంది. శుభవార్తలు వినపడే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, నూతన వ్యాపార ప్రయత్నాల్లో కానీ, కొత్త రుణ ప్రయత్నాల్లో కానీ, కొత్త కొత్త వ్యవహారాల్లో కానీ చాలా అద్భుతమైనటువంటి లాభాలు అందుకునే అవకాశాలు ఉంటాయని చెప్పేసి సూచిస్తున్నాం. అవకాశాన్ని పురస్కరించుకుని ఈ శుక్రరాహుకేతుల యొక్క సంచార అనుకూలం కోసం చెప్పేసి ప్రాతకాలంలో దుర్గా సప్తశతిలోకి 11 సార్లు పారాయణ చేసుకోండి. ప్రదోషకాలంలో మరి లక్ష్మీనరసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేసుకోండి. గరిక, తెల్ల జిల్లేడు పూలు, మారేడు దళాలు వాడి గణపతిని అర్చించండి. తద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం. తులారాశి. సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం అవుతుంది. షష్ఠ శుక్రుడు కుటుంబ వ్యవహారాల్లో చికాకులు తెచ్చినప్పటికీ కూడా మీరు చాలా ఓర్పుగా, తెలివిగా వాటిని సరిచేస్తారు. అవకాశానికి
ప్రతి ప్రయత్నంలోనూ అవకాశాలు చాలా వస్తూ ఉంటాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో కొంచెం విఫలమవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల లాభాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేమం అవుతుంది. అయితే మధ్య మధ్యలో చికాకులు కూడా వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలవ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, వీటిల్లో మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇవాళ రిజల్ట్ సానుకూలంగా చూపించకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో అవన్నీ కూడా సానుకూలం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయండి. ఇక్కడ నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో శుభవార్తలు కనబడతాయి. అందరూ కూడా మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి శ్రమ చేస్తారు. మీ శ్రమని అందరూ కూడా గుర్తిస్తారు. ఫలితాలు ఫైనల్ అవ్వవు, కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశం భవిష్యత్తుకి గోచరిస్తూ ఉంది. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ ప్రస్తుతం కాలం చాలా మటుకు అనుకూలంగా ఉంది. పని 1-2 సార్లు చేయవలసి వచ్చినా శ్రమ చేసి ఈ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవాలన్న ధోరణిలో ఎక్కువగా కృషి చేయండి. కారణం ఏంటంటే, ఈ కృషి భవిష్యత్తులో మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వృధా కాలక్షేపాలు చేయొద్దు. అలాగే చిత్త 3-4 పాదాల వాళ్ళకి ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. స్వాతి నక్షత్రం వాళ్ళకి సర్వసాధారణంగా అన్నీ కూడా ఇబ్బందులు లేకుండా నడిచిపోయే అవకాశం ఉంది. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళు ఆర్థిక లావాదేవీలో కొంచెం ఇబ్బంది పడే లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందరితో కూడా మీరు స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా లాభదాయకమైన మార్గంలో మార్పు చేసుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ గురుబలం బాగుంది, శుక్ర సంచారం బాగుంది. కుటుంబ సమస్యలకి పరిష్కారాలు వెతుక్కోవడంలో కృతకృత్యులు అయ్యే అవకాశం ఉంది. సామాజికంగా ఉన్నటువంటి వ్యవహారాల్లో కూడా మీకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా మీరు స్వయంగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని పొందే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నీ కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఒక స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతమైన అవకాశం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం చెప్పి మీరు చేసే ప్రయత్నాలను కూడా సానుకూలం అవుతాయి. అందరూ మీకు బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా లాభదాయకమైన ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కటి లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులు పొందే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగంలో వచ్చేటువంటి సమస్యలకు పరిష్కారాలు వెతుకోవడంలో చాలా చక్కగా ఉంటాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. ధనురాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. చాలా జాగ్రత్తలు పాటిస్తారు. సమస్యలను దగ్గరికి రానికుండా చూసుకుంటారు. యాక్చువల్లీ సప్తమ కుజుడు మూలంగా ఆరోగ్య సమస్యలు రావాలి, కానీ జాగ్రత్తలు పడడం మూలంగా వాటిని దాటే అవకాశం ఉంది. అలాగే షష్ఠ గురువు మూలంగా వచ్చేటువంటి ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా శుక్ర, రవి, శని, బుధుల యొక్క సంచార అనుకూల ప్రభావం చేత అన్నింటిని కూడా సానుకూలం చేసుకోవడంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా మటుకు సానుకూల స్థితిని పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీ కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా సమీక్షించుకుంటూ లాభాలు అందుకుంటారు. ఎవరితోనూ కూడా ఎక్కువ ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి కాలం నడుస్తుందని చెప్పడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్తలు పడడం మూలంగా ఎంతో లాభాలు కూడా పొందే అవకాశం వస్తుంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా లాభాలు అందుకుంటారు. మూలా నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి అనుకూల స్థితి ఉంటుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా చక్కటి ప్రోత్సాహం లభించే అవకాశం గోచరిస్తూ ఉంది. మీరు ఇంకా పనులు లాభం అవ్వాలి అనుకుంటే కనుక ప్రాతకాలంలో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉంటే తద్వారా చాలా చక్కటి ఫలితాలు అందే అవకాశం వస్తుంది. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి గ్రహచారం చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇటువంటి గ్రహచారం చాలా రేర్గా వస్తూ ఉంటుంది. ఇటువంటి సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఇక్కడ మీకు ఉద్యోగంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేయడం కానీ, అలాగే ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు చేసేటప్పుడు వాళ్ళు ఈ టైంలో బాగా ఎక్కువగా శ్రమ చేయాలి. విద్యార్థులు ఇట్లాంటి సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకుని ఎక్కువగా కృషి చేస్తే రేపటి రోజున మీకు రాబోయే పరీక్షల్లో మీరు చాలా చక్కటి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. ఎవరైతే ఇప్పుడు ఎక్కువ కృషిని
దగ్గరికి తీసుకురారో వాళ్ళ తర్వాత చాలా బాధపడే అవకాశం వస్తుంది. ఎక్కువ శ్రమించండి. మకర రాశి వాళ్ళు శ్రమ చేస్తున్న కొద్దీ కూడా లాభాలు పొందే అవకాశం వస్తుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి, ఉద్యోగ సమస్యలు తీరుతాయి, ఆర్థిక సమస్యలు తీరుతాయి, రుణ సమస్యలు తీరుతాయి. అటువంటి గొప్పదైనటువంటి గ్రహచారంతో ఉన్నటువంటి కాలం నడుస్తుంది మీకు. ఇక్కడ సమయాన్ని వృధా చేసుకున్న వాళ్ళు చాలా నిర్భాగ్యుల కింద లెక్క. ఇటువంటి సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళి ఎవరైతే కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి మొత్తం 3 నక్షత్రాల వాళ్ళకి కూడా రాబోయే కాలం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇది గమనించుకోవాలి. ఇట్లాంటి సమయాన్ని మరి కొత్త ప్రయత్నాల కంటే కూడా పాత వ్యవహారాల మీద దృష్టి పెట్టి, పాత సమస్యల మీద దృష్టి పెట్టి సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సూచిస్తూ కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా పనులన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. రవి, బుధ, శని జన్మంలో ఉన్న కారణంగా పనులు వాయిదా వేసే లక్షణాలు వస్తూ ఉంటాయి. అసలు జన్మంలో శని సంచారం చేసినప్పుడు పనులు ఆలస్యం అవుతాయి. ఏదో ఒక రకమైన ఆటంకం వెంబడిస్తుంది. దీనితో జన్మంలో బుధుడు కూడా అటువంటి లక్షణాలను ఎక్కువగా సూచిస్తూ ఉంటాడు. అందువలన ఉద్యోగం, వ్యాపారం చాలా జాగ్రత్తగా చూసుకుని దానికి డే టు డే చక్కగా పూర్తి చేసుకునేలాగా ఒక ప్రయత్నం చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాలకి ప్రాధాన్యత ఇచ్చి ముందుకు వెళ్ళాలి. తద్వారా ముఖ్యమైన అంశాల్లో మీరు విజయం సాధిస్తే మిగతావన్నీ కూడా సానుకూలం అవుతాయి. శుక్ర, గురు, కుజ, రాహుల యొక్క సంచార ప్రభావం చేత ఇబ్బంది లేకుండా నడిచే అవకాశం ఉంది. కానీ ఈ రవి, బుధ, శనులు జన్మంలో ఉండడమే మంచిది కాదు. ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. విద్యార్థులు విద్యా వ్యాసంగం మీద చాలా చక్కటి దృష్టిని కేంద్రీకరించాలి. ఎక్కువ శ్రమ చేయాలి. అనవసరమైనటువంటి వ్యాపకాల జోలికి పోవద్దు. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహచారమే భవిష్యత్తులో కూడా అనుకూలంగా లేకుండా నడిచే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ కారణం చేత విద్యార్థులు కానీ, లేదంటే కనుక మార్కెటింగ్ ఉద్యోగస్తులు కానీ, లేదా ఈ ఇయర్ ఎండింగ్ వస్తుంది, మార్చి కల్లా మనం టార్గెట్లు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనటువంటి వ్యాపకాలు, విద్యార్థులకు విద్యా వ్యాసంగం, అలాగే మరి ఇతరులందరూ కూడా వాళ్ళ మార్కెటింగ్ ఉద్యోగాలు, వాటినే టార్గెట్ని సమాంతరంగా పూర్తి చేసుకునే ఉద్దేశంతో శ్రమ చేయడం చాలా అవసరం. అలా కాని వాళ్ళకి ఇబ్బందులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గమనించుకు ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాలు వాళ్ళకి కూడా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక విషయాలే ప్రధానం చేసుకుని ముందుకు వెళ్ళమని, మీ యొక్క నిర్లక్ష్యమే మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని గమనించుకోవాలి. పొద్దున పూట ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో సూర్యాస్తమైన తర్వాత మరి అక్కడ శివాలయంలో శ్రీమాత్రే నమః అనేటువంటి నామం చెప్తే 11 ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి. శుక్రుడు యొక్క అనుకూలం తప్పితే మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, ఆరోగ్యం అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకమైన సంచారం చేయండి. ప్రతి పని కూడా మీరే స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. తద్వారా చాలా మటుకు సమస్యలు పరిష్కరింపబడే అవకాశం వస్తుంది. ఎవరైతే దురుసుగా వ్యవహరిస్తారో, దూకుడుగా ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ, ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా శుక్ర సంచారం వల్ల తెలివి బాగా ఉన్నప్పటికీ కూడా పనులు సాధించలేనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయమని సూచిస్తూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.